మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పరోక్ష విమర్శలు చేశారు. పదవుల కోసం పార్టీ మారుతున్నారన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. ఆయన వెనుక నిజమైన కార్యకర్తలు లేరని, కాంట్రాక్టర్లు, బ్రోకర్లు ఉన్నారని విమర్శించారు. సత్తెనపల్లి నియోజకవర్గం కందులూరిపాలెం కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పల్నాటి గడ్డ మీద కోడెల శివప్రసాద్ చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన ఎప్పుడూ పదవుల కోసం ఆశించలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట మాట్లాడరు. కోడెల గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదు. అందుకే ఈరోజు రాజుపాలెం మండలంలో బలిజేపల్లి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం, కోడెల గారి విగ్రహం ఇప్పటికి పెట్టి మా ట్రస్ట్ తరఫున పెట్టి 9 నెలల పైన కావస్తా ఉంది. ఆ విగ్రహ ఆవిష్కరణ చేయకూడదని చెప్తున్న నాయకుడు ఎవరంటే ఈరోజు పార్టీలో స్థానం సంపాదించుకొని పదవుల కోసం పార్టీ మారిన నాయకుడు అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నా. బలిజేపల్లి గ్రామంలో కానీ, కొత్తూరు గ్రామంలో కానీ, అటువైపు కట్టమూరు గ్రామంలో కానీ ఆయన చెప్పేది ఒకటే: కోడెల గారి విగ్రహాలు ఆవిష్కరించకూడదు, కోడెల గారి పేరు తలుచుకోకూడదు, కోడెల గారి పేరు చెప్పినా, కోడెల గారి బొమ్మ వేసినా నేను ఊరుకోనని చెప్తా ఉన్నారు. మనం ఎప్పుడైనా గుడికి వెళ్తే 2 చేతులు జోడించి దండం పెడతాం దేవుడికి. ఎందుకు పెడతామంటే రేపేదో కొత్త వరాలు ఇవ్వమని కాదు. నిన్న మన కోసం పోరాడి, నిన్న మన పట్ల అభిమానం చూపించి, మన పట్ల ఆప్యాయత చూపించిన నాయకుడికి మనం ఇచ్చే రుణం ఏంటంటే 2 చేతులు జోడించి నువ్వు చూపించిన దారిలో మేము ప్రయాణం చేస్తామని చెప్పడమే